వనవాసం జరుగుతున్న క్రమంలో అర్జునుడు గాంధీవాన్ని తన భుజాన మోస్తూ అడవిలో నిశ్శబ్దంగా నడుస్తున్నాడు. సహజంగా అందరూ విశ్రాంతి తీసుకుంటున్నా అతని మనసు మాత్రం చురుకుగానే ఉంది. ఒక ఆలోచన అతన్ని వెంటాడుతోంది. కృష్ణుడు చెప్పినట్లు ఈ రాబోయే మహాసంగ్రామంలో మనకు దేవతల ఆయుధాలు అవసరం. నేను వాటిని పొందాలంటే తపస్సు చేయాలి. అలా అతడు ఒక ప్రశాంతమైన ప్రదేశంలో తపస్సుకు కూర్చున్నాడు. ఒక గొప్ప పట్టుదలతో చెమట చిందిస్తూ అర్ధరాత్రుల వరకు భగవంతుని ధ్యానంలో మునిగిపోయాడు. చాలా రోజుల తర్వాత ఒకరోజు ఒక మునివేషధారి అతని ముందుకు వచ్చాడు. అర్జునా, నీ తపస్సు ఎంత గాఢంగా ఉంది? నీవు ఏం కోరుకుంటున్నావు అని ప్రశ్నించాడు ఆ ముని. అర్జునుడు వినయంగా కృతజ్ఞతతో, ప్రభూ, నేను కృష్ణుడు చెప్పినట్లు రాబోయే యుద్ధంలో ధర్మాన్ని గెలిపించేందుకు దేవతల ఆయుధాలను కోరుతున్నాను. అవే నాకు కావలసినవి. ఆ సమయంలో ఆ ముని నవ్వుతూ తన అసలైన రూపాన్ని చూపించాడు. అవును, అతడే ఇంద్రుడు, అర్జునుని తండ్రి. నా కుమారుడా, నీ ధైర్యం, నీ తపస్సు చూసి నేను గర్వపడుతున్నాను అని అన్నారు ఇంద్రుడు. రా నా ఇంద్రలోకానికి. నీవు అక్కడ దివ్యజ్ఞానాన్ని, నాట్య సంగీత నిపుణతను, యుద్ధ నైపుణ్యాన్ని గంధర్వుల నుండి నేర్చుకోగలవు. అక్కడ నీకు అవసరమైన దివ్యాస్త్రాలను కూడా నేను ఇస్తాను అని ఆశీర్వదించాడు. అర్జునుడు అప్పుడే తండ్రితో కలిసి ఇంద్రలోకానికి వెళ్లాడు. అక్కడ అతనికి చిత్రసేనుడు అనే గంధర్వుడు శిక్షణ ఇచ్చాడు. నాట్యం, సంగీతం, వ్యాయామం మాత్రమే కాదు, దేవతల గోప్యమైన ఆయుధాలను ఉపయోగించే మంత్రాలు కూడా అతనికి నేర్పాడు. ఇంద్రుడు చివరగా గాంధీవం ధనుస్సుతో పాటు శక్తిమంతమైన కొన్ని దివ్యాస్త్రాలను కూడా ఇచ్చాడు. ఈ ఆయుధాలు నీకు ధర్మ యుద్ధంలో ఎంతో ఉపయోగపడతాయి అని ఆశీర్వచనం ఇచ్చాడు. అర్జునుడు తలవంచి నమస్కరించాడు. తపస్సుతో సిద్ధించబడిన శక్తిని చేతబట్టి మనసులో కృష్ణుని రూపం పెట్టుకొని తిరిగి తన సోదరుల దగ్గరకు వచ్చాడు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులతో షేర్ చేయండి. ఇంకా ఇటువంటి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీరు చూసినందుకు ధన్యవాదాలు.